పరమగీత గ్రంథం 1వ అధ్యాయం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నత దైవమా, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటమ వేసి పరిశుద్ధపరిచి లోపములన్నీ తొలగించి ఆటంకాలు తీసివేసి మీ కృపా మహిమకు ఎత్తి కలుగునట్లు, మీ రాజ్యమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, ప్రజలందరూ దీవించబడినట్లుగా ఈ దీన పాత్రలో నుంచి మహిమ కలిగిన సేవ చేయగలరని వేడుకుంటున్నాను. సభలోనికి దేవదూతల పరిచరణ సున్నాముల విడుదల చేస్తున్నాను. మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి మహిమైశ్వర్యముతో నింపి ఈ పాత్రలో నుంచి మీ కార్యాలన్నీ జరిగించగలరని యేసునామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంతో పరిచయం ఉన్న క్రైస్తవులందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, పరమగీతములో ఉన్న భాష కేవలం ఉపమాన అలంకార రూపకమైనది. ఆ మాటకొస్తే బైబిల్లో ఉన్న రచనా శైలి అంతా కూడా అక్షరార్థముగా చాలా తక్కువగాను, ఉపమానార్థముగా ఎక్కువగాను ఉంటుంది. ఉదాహరణకి యేసుప్రభు గొర్రె పిల్ల అంటే ఒక ఉపమానమే, పోలిక. ఆయన కొదమ సింహం అన్నప్పుడు అది ఒక పోలికే. ఆయన ఏది చెప్పినా వాక్యమును ఖడ్గముతో పోలిస్తే, పరిశుద్ధాత్మను జలముతో పోల్చినప్పుడు, అగ్నితో పోల్చినప్పుడు అన్ని పోలికలే, సాదృశ్యాలుగా చెప్పబడతాయి. ఈ గ్రంథములో ప్రియుడు అనబడుతున్న పోలిక ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ప్రియురాలు అనబడుతున్న పోలిక సంఘానికి సంబంధించింది. ఆరంభము నుండి దైవజనులందరూ ఈ విషయాలు బోధిస్తూనే ఉన్నారు. నేను కూడా గత 15-20 సంవత్సరాలుగా, అంతకంటే ఎక్కువగానే ఈ విషయాలను ప్రకటిస్తూనే ఉన్నాను. అయినా క్రొత్తగా ఎవరైనా వింటూ ఉంటే ఇదేమిటబ్బా అనే ప్రశ్న రాకుండా ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో ప్రియురాలు అంటే సంఘం, ప్రియుడు, ప్రాణప్రియుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈనాటి సందేశంలోని కీలకమైనటువంటి ఘట్టం, కోణం ఏమిటంటే, తన లోపములను పొరపాట్లను తానే గుర్తించుట.
ఎదుటివారిలో లోపాలు కనబడటం చాలా ఈజీ. శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివారి కంట్లో నలుసు చూస్తారు మీరని. అంటే తమ కంట్లో దూలము ఉండగా కూడా ఎదుటోడు కంట్లో నలుసు కనపడిద్దా? ఇడికి కనపడిద్ది. ఇంతకన్నా దరిద్రం ఏంటంటే, తన కంట్లో దూలం ఉండగానే ఎదుటివాడి కంట్లో నలుసు కనపడిద్ది, కానీ వీడి కంట్లో దూలం మట్టికి కనపడదు. సహజ మానవ విధానం అది. అంటే తమలో ఉన్న పెద్ద పాపాలు కూడా అసలు కనపడవు, ఎదుటి వారిలో ఉన్న చిన్న లోపాలు కూడా చాలా భయంకరంగా కనపడతాయి. ఎలా అంటే, ఓ చక్కని గులాబీ చెట్టు మొక్క ఏపుగా ఎదిగింది, ఒక మంచి పువ్వు పూసింది. అది వాడి గురించి అయితే, చూసావా ఎంత అందమైన పుష్పమును పుష్పించాను అంటాడు. అదే ఎదుటోడు గురించి అయితే, పనికి మాలిన పువ్వు ఒకటి పూసింది, ఒంటి నిండా ముల్లే అని తిడతాడు. ఎదుటివాడి లోపములు బాగా కనపడతాయి, తనలోని పొరపాట్లు ఎవరికి కనపడవు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరని కదా మనం కూడా చదువుకున్నాం చిన్నప్పుడు. అందుకనే బైబిల్లో కూడా తన లోపములు గుర్తింపగలిగిన వాడెవడు అని ప్రశ్నిస్తాడు. అందరికి ఎదుటి వాళ్ళ లోపాలు. ఖాళీగా కూర్చున్న వాళ్ళకి దేశమును ధరించిన మహానాయకుల గురించి కూడా అవాకులు చవాకులు పేలే అంత సబ్జెక్ట్ ఉంటుంది. వాడు ఎందుకంత ధారాళంగా మాట్లాడతాడు అంటే, అలా మాట్లాడడం తప్ప అద్దుర పై పని చేయడు కాబట్టాడు. నాకు ఆశ్చర్యం కల్పించే విషయం, నా కంటిలో దూలం ఉండగా నాకంతా చీకటి కమ్ముకోవాలిగా, ఇంకేమీ కనబడకూడదుగా. చిన్న నలుసు పడితేనే అసలేమి చూడలేని ఇబ్బంది ఏర్పడుతుందిగా. కానీ వీడికి తన కంటిలో దూలం ఉండగా ఎదుటివాడి కంటిలో నలుసు చూడడానికి ఇబ్బంది ఏమి లేదంట, చూస్తాడంట. సహజ మానవ జీవన శైలి ఇట్లుండగా, షోలమ్మితి అనబడుతున్న ఎత్తబడే సంఘం తన లోపములన్నీ గుర్తుపట్టి దేవుని ఎదుట పశ్చాత్తాప ప్రార్థన చేస్తుంది. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ ఆమెను ఎత్తబడే సంఘంగా, వధువు సంఘంగా దేవుని వాక్యం ప్రస్తుతిస్తూ కీర్తించడానికి కారణం ఏంటంటే, తన లోపాలని తానే గుర్తుపట్టి, అరే రే నాలో ఈ పొరపాటు ఉందే, సరి చేసుకోవాలి అని దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేస్తుంది. చూసావు, అది సరిగ్గా దేవుని కృప పొందటానికి, ఎత్తబడే సంఘంలో నిలబడటానికి కావలసిన ఒక అద్భుతమైన అర్హత అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి నేను, మీరు, మనందరం కలిసి ఎదుటివారిలో లోపాలు చూసే పాపిష్టి బుద్ధిని విడిచిపెట్టి, మనలోకి మనము తొంగి చూసుకొని, ఎదుటివారు చెప్పే వరకు ఆగకుండా మన లోపములు కనుగొని వాటిని దేవుని పాదసన్నిధికి తేగలిగితే, ఇక్కడే ఈ ఎత్తబడే సంఘానికి రావలసినంత కృప పొంది మనం వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం చెబుతూ కొడితే బాగుండేది కదా. నోరు మూసుకొని చప్పట్లు కొట్టే సభల సీజన్ వచ్చింది ఇప్పుడు. మోతకి పొద్దు కొన్ని రోజులకే నోరు మూసుకొని బాధేసుకోవడమే, మంద ఆకోవటం కాదు.
మంది స్తుతుకోవటం. చెప్పరే, సర్వజనులారా అనండి. అప్పుడు నోరు మూసుకుని ఉండుడి అని ఉందా? లేదుగా. జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్భాటము చేయడి అని ఉందిగా. మరి జయధ్వనులు లేకుండా, ఆర్భాటం లేకుండా నోరు మూసుకొని పడతారా? ఎట్టాకు ఈరోజు వాయిస్ డౌన్ అయిందిగా, ఇదే ఛాన్స్ అనుకునేరు. డౌన్ అయిందల్లా వాయిస్ ఒక్కటే, మిగతా ఎన్ని పర్ఫెక్ట్ డేస్ రక్తం ఇచ్చి. హల్లెలూయా. చెప్పరే బిడ్డలారా, ప్రభు పేరట నేను మీకు చేస్తున్న మనవి, ఈ పూట అయినా కనీసం మనలోకి మనం తొంగి చూసుకుందాం. మన సొంత హృదయాన్ని పరిశీలన చేద్దాం. ఎవడ మీదైనా బాగా కోపం వస్తే, ఒళ్ళు మండిపోతే, ఆడి లోపాలు కనిపెట్టి వాడికి రేవెట్టడానికి టెస్ట్ చేస్తావు చూడు, అంతగా నీ హృదయాన్ని నువ్వే చూసుకో. చిన్న పొర్రపాటు ఉంటే కూడా క్షమించను అన్నట్టుగా నకసిక పర్యంతం పరిశీలన చేస్తావే, అలా నిన్ను నువ్వు చేసుకో. ఈ పూట దేవుని వాక్యం ఉంటుంది, ఏదేను తోటలోంచి ఆదాము హవ్వలు బయటికి వెళ్ళిపోవలసిన కారణం ఏమొచ్చింది? ఆ దినాల్లో దేవునికి కృప ఉండేది కాదా? బాగా కోపిస్తోడా దేవుడు అప్పట్లో? ఈ మధ్య మెత్తబడ్డా? దేవుని వాక్యం ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉండును అని కదా. మరే అప్పుడు ఎందుకు ఒక్క పండు తింటేనే గెంటేయాలా? ఎంత ఘోర పాపినైనా యేసు ప్రేమతో క్షమించును, సరిచేయును, హత్తుకును అంటున్నావే. మరి ఆదాము మమ్మల్ని ఎందుకు గెంటేశావు? ఒక్క పండే గాలి తిన్నది. సినిమాకి వెళ్ళారా, సిగరెట్లు కాల్చారా, మందు కొట్టారా? అంత సీరియస్ అయిపోయావా అంటే, పండు తినగానే మహిమను కోల్పోయినప్పుడు చల్లపూట దేవుడు దిగి వచ్చే వేళకి ఆదాము ఎదురెళ్ళి కాళ్ళ మీద పడి, మా వల్ల తప్పు జరిగిపోయింది బాబయ్య, ఈ అమ్మాయి మోసపోయింది, నేను కానుకోలేకపోయాను బాబు, నీ కోపం రానివ్వకంటే. అసలు కోపం వేరే రకంగా ఉంటుంది. నువ్వు అనలా. ఆయన వచ్చి, నాన్న ఎక్కడరా, నాకు కనపడతలేదే అని అడిగినప్పుడైనా, ఇంకేం కనపడమంటావు, సిగ్గిపోయింది, పొరపాటు జరిగిపోయింది, తప్పు అయిపోయింది అయ్యా, నువ్వు క్షమిస్తానంటే నీ ముందుకు వస్తాం, కానీ లేకపోతే మాకు ధైర్యం లేదు బాబు, తప్పు అయిపోయిందంటే. ఆయనే అడిగితే కూడా ఇచ్చావుగా అంటూ నిష్ఠూరంగా డైలాగులు కొట్టడం తప్ప పశ్చాత్తాపం కానీ బాధ కానీ మనుషులు లేదు. బయటకు అన్నాడు అండేండి. మరి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అవకాశాలు ఇస్తున్నారు, ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలకి, విద్యార్థులకు అవకాశాలు ఇస్తాడు. మరి దేవుడు తన బిడ్డలకి ఎందుకు అవకాశం ఇవ్వడం? ఎందుకు ఇవ్వాలా? ఈ బాబు దేవుడికి అవకాశం ఇవ్వడం, ఆయనకే సెట్ అయ్యారు, ఆయనకే కౌంటరు. ఇచ్చావుగా, నేను అడిగానా, సచ్చానా, నా పని నేను చేసుకుంటుంటే తీసుకొచ్చి తగిలిచ్చావు, ఈ పిల్ల చేస్తుందిట. నేను అనేది ఒక్కటే, నీ లోపమును నీవే గుర్తుపట్టి దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెడితే కృప నీకు సమృద్ధిగా దొరుకుతాయి. నువ్వు రక్షించబడటం ఖాయం, అంతకన్నా పండగ లేదు. అందుకే ఈ బేతేలు ఆరంభం నుంచి రక్షణ పండుగని పెట్టు కూర్చున్నారు. అంతకన్నా పండుగ ఇంకేముంది? మరి కిస్మిసా నీకు పండగ? సమాధులు కాడుదా ఏంది నీ పండగ? రక్షణే. దానికి మించిన పండగ లేదు. అదొక్కటి లేకపోతే అన్ని దండగే. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలరా, ఈరోజున ఒక్క మాట, నీ లోపములు నువ్వు గుర్తుపట్టాలి. దావీదు అంటాడు, నా మార్గములను మెలకువగా నేను కాచుకొనుచున్నాను. ఆ పరిశీలన ఉండాలి.
నా హృదయాన్ని నేను తరచి చూశాను, నాలో పొరపాటు కనపడలేదు. ఒకవేళ నీ దృష్టి కనపడితే చెప్పు, నేను సరి చేసుకుంటానన్నాడు. పౌలు గారు కూడా, నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట కేవలం మంచి మనస్సాక్షి గలవాడి బ్రతుకుతున్నాను, నా మనస్సాక్షి నా మీద ఏ జ్ఞానారోపణ చేయట్లేదు, ఒకవేళ నీ దృష్టికి తప్పుడు చెప్పు, నేను సరి చేసుకుంటానన్నాడు. యోబు భక్తుడు అలాగే మాట్లాడాడు. నా నోటి మీద చేతిని ఉంచుకుంటానికి మాట్లాడను, విజ్ఞానము గల మనుషులారా నేను ఏ విషయం ముందు తప్పిపోతున్నా నాకు తెలియచేయండి, నేను రెడీగా ఉన్నాను అంటాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ ఇంకా 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 ఏమైనా లోపాలు ఉన్నాయేమో సరి చేసుకుందాం అనే మనస్సు కలిగి ఉన్నారు. బైబిల్ని బాగా చదవని భక్తులు మాత్రమే ఎదుటి వారిలో లోపాలు మాట్లాడతారు. అతడలా, ఇతడిలా, ఏవెలా, ఆమెలా. ఇదంతా బైబిల్ని పక్కన పెట్టిన లోక సంబంధమైన మనస్సు కలిగిన నామకార్థ క్రైస్తవులు చేస్తున్న చెడ్డ పనులు. నువ్వు నిజంగా బైబిల్ని చదివే వ్యక్తివైతే, నమ్మే వ్యక్తివైతే, దేవుని వాక్యానికి శిరస్సు వంచే మనసు నీకుంటే, నీకు తెలియాల్సిన విషయం, నీ లోపాలు నువ్వు పరిశీలన చేసి పట్టుకోవాలి. ఆ దినమున నీ లోపములన్నీ బయటపడిన తర్వాత అప్పుడేం చేస్తావు? అప్పుడేమైనా ఉపయోగం ఉంటుందా? కొండ మీది ప్రసంగంలో దుఃఖపడువారు ధన్యులు అనే మాటని లూకా అనే వైద్యుడు తన సువార్తలో ఏమని రాశాడో తెలుసా? ఇప్పుడు దుఃఖపడువారు ధన్యులు. ఇప్పుడు అనే విశేషణాన్ని లూకా చేర్చాడు. ఎందుకంటే ఒకరోజు వస్తుంది, ఆ రోజు దుఃఖపడినా ఉపయోగం ఉండదు, ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అదును దాటిపోయిన తర్వాత ఏడ్చినటువంటి ఏశావుకి ఏమన్నా ప్రయోజనం కలిగిందా? ఇస్కరియోతుకి ఏమన్నా ప్రయోజనం కలిగిందా? ఎప్పుడైనా ఏడిస్తే చాలు పని అయిపోద్ది అనుకోవద్దు. ఇప్పుడు నీకు అనుకూల సమయం ఇది నీ కొరకు. ఈ రోజులు కానీ, పరిస్థితులు కానీ, ఈ సభ ఇలా జరగటానికి ఏమీ అనుకూలత లేవు. ప్రతిదీ పోరాటమే అయింది, ప్రతిదీ ప్రతికూలత అయింది. అయినా సేవకులు రోషంగా నడుము కట్టుకొని, దేవుడు తన ఆత్మ ద్వారా తన సేవకుల నుంచి ఒక తేదీ ఇచ్చాడు, ఎట్లాగైనా కష్టపడాలని ప్రయాసపడి పెట్టారు. ఈ స్థలం గల యజమానులు కూడా దేవుని పని అనే మంచి మనసుతో ఉదారంగా ముందుకొచ్చారు. ఎందరో ఏకమైతే ఈ కార్యం జరుగుతుంది. చివరికి నా మాట తేటగా లేకపోయినా దేవుని హెచ్చరిక సూటిగా నీ దగ్గరకు వస్తుంది. ఎదుటి వాళ్ళకు తొంగి చూసి పనికి మాలిన పని ఆగిపోవాలి. మనలోకి మనం చూసుకోవటం స్టార్ట్ అయితే ఈ కూటం వ్యర్థం అవ్వలేదని మేము సంతోషపడతాం. నీలోకి నువ్వు చూసుకోవటం స్టార్ట్ చేస్తే ఈ ప్రయాస, ఈ కష్టం, ఈ ఖర్చు వ్యర్థం కాలేదని సంతోషంగా ఇక్కడి నుంచి మేము వెళ్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, ఎంతసేపు ఎదుటి వాళ్ళ లోపమే, ఎంతసేపు ఎదుటి వాళ్ళ లోపమే. అది పరిసయ్యుని పద్ధతి కదా, వీడిలా వాడాలా అని మాట్లాడడం. ప్రార్థన ఎదుటి వారి మీద నిందలు మోపడానికా? నీ పొరపాట్లు ఒప్పుకొని క్షమాపణ పొందడానికా? ప్రార్థన ఉద్దేశం ఏంటి అసలు? ఎదుటి వాటి మీద ఫిర్యాదులు చేయడానికి చేసేదాని పేరు ప్రార్థన అంటారా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. షోలమితి తన భక్తిలో, తన ప్రేమలో ఏ లోపంలో లేకపోయినా తెలియకనే కొన్ని పొరపాట్లు చేసింది, జరిగిపోయాయి. కానీ నష్టం భయంకరంగా జరగకముందే ఆ పొరపాట్లు గుర్తుపట్టి అందులోంచి బయటకు వచ్చేసింది. అదే కృప నీకు నాకు రావాలని, ఇవ్వాలని దేవుడు మన మధ్యలో కృపా సింహాసనం వేసుకొని కూర్చుని మాట్లాడుతున్నాడు. నీవు ఎలా పోతే నాకెందుకు అనుకుంటే, పోతే పోని అనుకుంటే ఈ రాత్రి దేవుడు ఈ మాట చెప్పుండేవాడు కాదు. నిన్ను వదులుకోవటం యేసు ప్రభుకి ఇష్టం లేక, పోనే అనుకోలేక, రక్తం పెట్టి కొనుక్కున్నాడు కనుక, నీ కొరకే పరలోక రాజ్యాన్ని నిర్మించాడు కనుక, నీ కొరకే నివాసాలు ఏర్పాటు చేశాడు కనుక, నీ కొరకే సింహాసనాలు, కిరీటాలు సిద్ధం చేశాడు కనుక, నీ కొరకే మహామహిమతో రాబోతున్నాడు కనుక,
ఎలాగైనా నిన్ను ఆ మహిమకు సిద్ధపరచాలని ఆయన ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సంగమా, దేవుని ప్రజలారా, దైవజనులారా, ఈ రాత్రి నా మొదటి మాట, ఆమె గుర్తించినటువంటి మొదటి లోపం 6వ వచనం చివరి భాగం ఏముంటుంది తెలుసా? అయితే నేను నా సొంత తోటకు కాయకపోతే కావలి కాయలేదు. ఇలా చూడండి. హలో, యెరూషలేము కుమార్తెలు అనబడుచున్న నామకార్థ క్రైస్తవులు ఆమె నడిపిస్తున్నారు. ఓ నల్లనిదానా అని ఆట పట్టిస్తున్నారు. ఆమె రంగును బట్టి, ఆమె వర్ణాన్ని బట్టి ఆమె ఎగతాళి చేస్తున్నారు. తమంత తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేట్టుగా ఉన్నామని ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడు ఆ బిడ్డ అంటదే, నన్ను మీరు ఎగతాళి చేయకండి, నేను ఆరంభము నుండి నల్లగా ఉన్నదాన్నేమీ కాదు, మీకంటే పసిడి ఛాయ కలిగినటువంటి వ్యక్తినే నేను. కానీ ద్రాక్ష తోటకు కావలి కాసిన కారణంగా ఆ ఎండకు కాలి మాడి ఇలా అయ్యాను. నా యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోటకు దారిపోసాను. మా సహోదరులు ఒక్కదానికే డ్యూటీ చేశారు. బాబోయ్, నా వల్ల కాదు, నేను ఆడపిల్లను, నేను ఈ ప్రయాస పడలేను, క్రూర మృగాలు, గుంట నక్కలు నాకేమైనా కీడు తల్ల పెట్టవచ్చని భయపడి ఇంటి వద్ద ఉండలేదు. నా ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి, దేవుని తోట క్షేమమే బాధ్యతగా ఎంచి, నా యవ్వన ప్రాయములో ఒంటరిగా ద్రాక్ష తోట కోసం కష్టపడ్డాను. పరమగీత గ్రంథం మాత్రమే చదివితే ద్రాక్ష తోటలో మహా అయితే గుంట నక్కలు ఉంటాయి అని తెలుస్తుంది. కానీ న్యాయాధిపతుల గ్రంథం కూడా చదివితే సింహం ఉంటుందని తెలుస్తుంది. ద్రాక్ష తోటలో సింహం ఎందుకు ఉంటుంది? అదేమి ద్రాక్ష పండ్లు తినే రకం కాదు కదా, తినదు. కానీ ద్రాక్ష తోటను కావలి కాసే సేవకుల మీద దాన్ని గురిపెట్టుకొని ఉంది. వీళ్ళను చంపితే తోట మన వశం అవుద్ది. దేవుని ప్రజలారా, ద్రాక్ష తోటను కావలి కాసే దైవజనులను చంపడానికి అప్పుడప్పుడు సింహం అక్కడ మాటు వేసి ఉంటుందట. అలాంటి చోట అయ్యగారులకి నాకు మధ్యలో ఎందుకు పెట్టావు? వారి ఐక్యతను బట్టి స్తోత్రం. దానికి 3 వచ్చారు. అయితే టీం అనుకుంటా, బాగా ఉంది ఐక్యత. ఇంకా సంతోషించి 16 మంది రాలా. స్తోత్రం చెప్పండి. నేను మా ఓడికి అంత గ్యాప్ ఒక ఇస్తే 16 మందిని లాగుతాడు. ఇప్పుడు అందరికీ వందనాలు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారులకి నాకు అడ్డం ఉంటే నచ్చలా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు ఆలోచిస్తున్నారా? ఒక ఆడకూతురు యవ్వన ప్రాయాన్ని అలా పనంగా పెట్టిందండి. ఎవడైనా దుష్టుడు నా మీద కన్నేస్తాడేమో, ఈ సింహం నా మీద దాడి చేస్తుందేమో, ఈ గుంట నక్కలు ఇబ్బంది పెడతాయేమో, ఏమన్నామని నన్ను నమ్మి ఈ తోట నాకు చెప్పారు. ద్రాక్ష తోటను కావలిగా నన్ను నియమించారు. పోతే నా ప్రాణం పోతే నా శవం ఈ తోటకి ఎరువు అవ్వాలి, కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళనని ఎండకి వానకి అక్కడే కాలి మాడి నల్లగా అయిపోయింది. హాయిగా సుఖభోగాల్లో ప్రవర్తించేవారు, యేసు రూముల్లో బతికేవారు, సోగులు పడి తిరిగేవారు, నాన్ స్టాప్గా తిని పడుకునే వాళ్ళు వచ్చారంటున్నారు. అట్ట తయారయ్యావే నల్లగా. ఇది తయారవటం కాదు, ఇట్ట కాలిపోయింది బతుకు. నువ్వు తయారవుతున్నావు అర్థం కాడు తగలబడి. రాత్రి మగలు నీ సోగదే, ప్రాణప్రియుడు తలుపు తడుతున్న తీలేని బతుకు నీదే. నీతి అనే పై వస్త్రాన్ని పక్కన పెట్టి విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి జీవితం నీది. ప్రియుని చేతి గురుతులు చూసి కూడా కదలకుండా మంచం మీద పొరులుతున్న బతుకు నీదే. ఈమె ద్రాక్ష తోట కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది.
మీలో ఎవరన్నా ఒక్కరున్నారా? చెయ్యక్కర్లేదు కానీ లోపల చెప్పుకో, నేను కొన్న యవ్వన జీవితాన్ని దేవుని ద్రాక్ష తోట కోసం ఖర్చు పెట్టానని. ఒక్కలో రోషం కలిగి సమర్పణతో నాకున్న సమస్తాన్ని, నాకున్న సర్వస్వాన్ని దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టే మనసున్న వ్యక్తిగా. యెజబేలు భయంకర ఉగ్రవాదిగా, ఉన్మాదిగా దేవుని సేవకులను చంపుతున్న భయంకరమైన రోజుల్లో మహారోషం గల దైవజనుడికి ఎలియా విసిగిపోయి చావు వచ్చిన బాగుండని మరణాపేక్షతో గుహలో దాక్కునే దినాల్లో ఓబద్యా అనే ఒక వ్యక్తి 50 మందిని ఒక గుహలో, 100 మందిని గుహలో దాచి యెజబేలు కంట పడకుండా కొన్ని కాలముల పాటు వారిని పోషించాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి బాగా. హల్లెలూయా. 50 మందిని ఒక గుహలో, 100 మందిని ఒక గుహలో దాచి ఈ యెజబేలు కంట పడకుండా వారిని పోషించడం అంటే మామూలు విషయం అండి? తెలిస్తే దుర్మార్గుడు వదిలిపెడద్దా? పోనీ దాచిపెట్టడం వరకైనా వారిని పోషించడం ఎంత ప్రయాస, ఎంత ఖర్చు, ఒకరోజు ముచ్చట కాదు కదా. కొంతమంది బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారు, వారు మేమేమైపోయినా పర్లేదు దేవుని సంఘం బాగుండాలని ప్రయాసపడ్డారు. వాళ్ళకి అసలు తమ గురించిన సోయి లేదు. తమ చచ్చిపోయిన పర్లా, బలైపోయిన పర్లా, నా చావు వలనైనా దేవుని సంఘానికి మేలు జరిగితే అది రాని అని ఎదురీలని వ్యక్తులు ఉన్నారు. దేవుని రాజ్యం కోసం, దేవుని సంఘం కోసం ప్రయాసపడ్డ భక్తులు బైబిల్ గ్రంథంలో మీకు గుర్తు రావటం లేదా? చావుకి వెళ్ళారు. ఎన్ని వేల సార్లు చదివినా, వ్యాఖ్యానించినా నాకు ఇప్పటికీ తాజాగా కొత్తగా ఆసక్తిగా అనిపించే వాక్యం ఒకటి చెప్పనా? వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు అని. మరణం వరకు ప్రేమించకపోతే ఇంకెప్పుడు ప్రేమించారు? అసలు ఏమి స్టేట్మెంట్ అండి అదే? వాళ్ళు మరణం వరకు తమ ప్రాణాలు ప్రేమించలే, మరి ఏం ప్రేమించారు? తమ ప్రాణ ప్రియుడైన ప్రభువును మాత్రమే ప్రేమించారు. అగ్నిగుండంలోకి దూకారంటే ప్రాణాన్ని ప్రేమించకేగా. సింహాల బోన్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారంటే ప్రాణాలు ప్రేమించకేగా. ప్రాణము కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించబట్టేగా. ఎవడైనా ఈ భూమి మీద ప్రాణం మీదకి వస్తే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, కానీ ప్రార్థన కోసం ప్రాణం మీద తెచ్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? దానియేలు తప్ప ఎక్కడుంటాడండి? ప్రాణం మీదకి వస్తే నీకైనా నాకైనా ఉన్నది ప్రార్థన. వెంటనే మోకాలు వేసేసి ప్రభు అని ఆడవటమే. ప్రాణం మీదకి వస్తే ప్రార్థన చేసేవాళ్ళే అందరూ. చిత్రం చెప్పనా, వాళ్ళు కూడా ప్రార్థనా పరులే. వాడికి అంతకన్నా దిక్కు లేక సావు బతుకులు ఎడుతుంటే గొప్ప ప్రార్థనా పరుడు అంటారండి. కానీ ప్రార్థన చేసినందుకే ప్రాణం తీస్తారని తెలిస్తే పనికి మళ్ళీ ప్రాణం కోసం ప్రార్థన మాంతనా అని ప్రార్థనలో కూర్చున్నామని ఏమన్నాను. మరి దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, తన యవ్వన జీవితాన్ని దేవుని రాజ్యం కొరకు ధారపోసినటువంటి ఈ సహోదరుని బట్టి స్తోత్రం చెప్పండి. అందరూ కలిసి ఒక్కసారి చెప్పండి. ఇన్స్టాల్మెంట్లో ఆడొకడు ఈడొకడు అట్ట చెప్పకండి. ఉన్నది ఈడ్చి కొడితే పుంజుడు మంది, దానికి 3 వాటాలు వేసుకొని ఇప్పుడు నువ్వు చెప్పు లాస్ట్లో నేను చెప్తా. నీ గొంతు సపరేట్గిన పడాలా? పెద్ద ఏంది నువ్వు పెద్ద బేబత్సం? చేతులెత్తి అందరూ స్వరం ఎత్తి ఒకసారి చెప్పండి. ఇది క్రైస్తవుల ఐక్యత అంటే. కొంతమందికి తృప్తి ఉండదు, నా గొంతు సపరేట్గిన పడాలి. ఈ గుర్తింపు పొందగోరే పాపిష్టి బుద్ధే అన్నిటికీ తిప్పలో సమస్య. కంట్రోల్ చేసాయి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అయ్యగారులు ఎక్కువ మంది కోపం ఉన్నట్టున్నారు నా మీద. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, షూలమ్మితి ఎత్తబడే సంఘం ఏముంటుందో తెలుసా? అయ్యా, నా ప్రాణాన్ని పనంగా పెట్టి కష్టపడ్డ యవ్వనాన్ని దారపోసాను.
కానీ నా స్వంత తోటకు కావలి కాయగలేదు. ఈ రోజున మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి నా సొంత తోట అనేది ఉండాలా లేదా చెప్పండి కొంచెం గట్టిగా. అయ్యగారులు ఉండాలంటారా? మనకు కూడా ఉండాలా? అయ్యగారులు అందరూ అంటలేదుగా. నా సొంత తోట అనే భావన, అనే నిబద్ధత విశ్వాసులకు ఉండాలి, సేవకులకు కూడా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మాట సీరియస్గా తీసుకోండి. నా సొంత తోట అనండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ జనమంతా ఒకే తోటలోని విశ్వాసులు కాదుగా, వేరే వేరే సంఘాలు. ఇలాంటి సభలు జరిగినప్పుడు, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనమందరం అలాగే కదలి రావాలి, కలుసుకోవాలి, కలిసి ఆరాధించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మహిమపరచాలి. మేమంతా ఒక్కటే అనే సందేశాన్ని ప్రపంచానికి వినిపించాలి. అయితే సంఘారాధనలకు వచ్చేసరికి ఖచ్చితంగా ఎవరి సంఘాలకు వారే వెళ్ళాలి, ఎవరి సంఘాలకు వారే వెళ్ళాలి. చాలామందికి అలా ఇష్టం ఉండదు. ఇలాంటి సభలకు వస్తారు, ఎవరో ఒక దైవజనుడు వస్తారు, అద్భుతంగా పాడతాడు, అద్భుతంగా ఆరాధిస్తాడు, అద్భుతంగా ప్రసంగిస్తాడు. ఇక అది అయిపోయిన కానించి ఆయన నెంబర్ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. మొదట పొగడ్తలతో స్టార్ట్ చేసి ఆ తర్వాత దావీదుని అడవులు పాలు చేసిన అమ్మలక్కలాగా తయారవుతారు. ప్రభు వాళ్ళందరినీ మార్చునుగాక. అది బాధపడ్డవాడు తెలుసుద్ది, నీకేం తెలుసు. నా వాయిస్ రేజ్ అవ్వట్లేదని నువ్వేం చేస్తాడు, ఏం చేస్తున్నావేందినా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం అనండి, హల్లెలూయా. ఏం జరిగిందట? దావీదు గొల్లియాతును చావగొట్టేసరికి ఏమంట మొదలుపెట్టారు? సౌలుకు వేల కొలది చంపాడు, కానీ దావీదైతే ఎప్పుడైతే ప్రజలందరూ దావీదు 10,000 సౌలు వేలే, దావీదు 10,000 అన్నారో, ఓరి నాయనో జనమంత ఇటు తిరుగుతున్నారే, వీడు రాజ్యమునగాక నా వద్ద నుండి ఏమి తీసుకుంటాడు అని నాట నుండి దావీదుపై సౌలు విషపు చూపు నిలిపాడు. శుభ్రంగా ఉన్న పిల్లోడి జీవితంలో కష్టాలు, అడవులు పాలైపోయిన నీ బాధలన్నిటికీ కారణం ఈ అభిమాన సంఘమే. ఎవరల్లో అభిమాన సంఘం. దావీదు 10,000 కొలది, అయ్యా మీ వాక్యం అంటే మాకు చాలా ఇష్టమయ్యా, మేము చాలా బలపడ్డామయ్యా, అన్ని కుట్టాలకు వస్తామయ్యా, ప్రాణం దీవాగయ్యా. పనికి మాలు బ్యాచ్ తయారైతే, నువ్వు నిజంగా బలపడితే, నువ్వు నిజంగా మార్పు చెందితే, నువ్వు నిజంగా ఆశీర్వదించబడితే నీ గురించి నీ సంఘ కాపరి సాక్ష్యం చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా చెప్తాడు సంఘ కాపరి సాక్ష్యం. నువ్వు నిజంగా మారితే. ఋతు గురించి వాళ్ళ సంఘ కాపరి సాక్ష్యం చెప్పలా? అయ్యా వచ్చిన దగ్గర మొదలుకొని పరిగేరుకోవటం తప్ప రెండో దాని మీద మనసు పెట్టలేదయ్యా. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ కన్నెత్తి చూడలేదయ్యా. ఆమె మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన యోగ్యమైందయ్యా. సాక్ష్యం చెప్పలా? నీ ప్రవర్తనలో మార్పు వస్తే సాక్ష్యం వచ్చుద్ది. అంచేతనే ఈరోజు నీ దృష్టికి తీసుకొస్తున్నా నీ మాట. నా స్వంత తోట అనే భావం నీకుందా? నాకు చాలామంది బిడ్డలు దేశమంతా రోజు తిరుగుతూ ఉంటారు, కానీ తగులుతూ ఉంటారా? నేను అడుగుతాను, మీది ఏ సంఘం అని. మాది పలానా సంఘం అని చెప్పటానికి కూడా తటపటాయిస్తున్నారంటే వాళ్ళు ఏం క్రైస్తవులు? క్రమంగా ఒక ఆదివారపు ఆరాధనకి వెళ్ళరా? తీర్థయాత్రలు భక్తులు ఇల్లు ఆ చివర మొదలు పెడితే ఈ చివరి దాకా ప్రతి గుడిని చూసుకుంటూ వస్తారు. వీళ్ళు ఎక్కడ ఆగే రకం కాదు ఇది.
ఎక్కడ ఆగే రకం కాదు. పాస్టర్లు కూడా ఈ తీర్థయాత్రలు భక్తులు మన లెక్కలో పెట్టుకోవద్దు, ఉండరు, పోతూ ఉంటారు వాళ్ళు. మీరు శ్రద్ధగా ఆలకించాలి. నువ్వు ఏ పొలములో ఎక్కడ నీకు ఆ పాఠం తెలీదా? ఏ తుట్టికి చెందిన గొర్రెవు నీవు? ఏ మందలో మేపబడుతున్నావు? ఏ నీడకు తోలబడతావు? ఏమి లేదా? మీ సంఘం ఏది? మీ కాపరి ఎవరో? నీకేమి అడ్రస్ లేదా? చాలామంది నా తోట అనే భావన కలిగి లేరు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం పౌలు గారు ఏం మాట్లాడారు? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు ఉండరు. నేను నా స్వార్థ ద్వారా మిమ్మల్ని కన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్పాడు. ఇలా చూడండి, అందరూ నా ఉపదేశం తప్ప ఇంకెవ్వరి ఉపదేశం వినొద్దు అని పౌలు గారు అన్నారా? అనలేదు. 10,000 మంది ఉపదేశాలు వినొచ్చు, ఏం తప్పులేదు. కానీ ఫాలో అవ్వాల్సింది మాత్రం నా ఉపదేశాన్ని అని చెప్పారు. యూట్యూబ్లో వింటారో, ఫేస్బుక్లో వింటారో, సభలకు వెళ్తారో వినండి, కానీ మీరు వెంబడించవలసింది మీ సంఘ కాపరిని అని వాక్యం తెలియజేస్తుంది. గత 30 ఏళ్ళుగా నేను దేవుని సేవలో ఉన్నాను. కనీసం 28 సంవత్సరాలుగా ఆయా చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం దొరుకుతూనే ఉంది నాకు. ఇన్నేళ్లుగా ఇంత విస్తృతంగా దేవుని వాక్యాన్ని భూనలు చెరుగులా ప్రభు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ప్రకటించిన ఎక్కడ ఏ ఒక్క విశ్వాసిని కూడా వారి సంఘ కాపరి నుంచి బైపాస్ చేసి నా వెనక తిప్పుకునేలా నేను ప్రవర్తించలేదు. ఎవరో నన్ను ప్రేమించి నాకు దగ్గర వాళ్ళని చూసి పరిమితం. 2011 నుంచి తమ్ముడు నాతో ఉన్నాడు. వాళ్ళ సంఘంలో గట్టిగా 5 కూడా నాకు తెలియదు. 2011 నుంచి గట్టిగా 10 మంది నాకు తెలియదు. వాళ్ళ సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా నన్ను పిలవకుండా పెట్టడం. ప్రతి దానికి వెళ్తాను. నా పరిచయం అంతవరకే పరిమితం. ఆశపడి వస్తారు చాలామంది, వందనాలు చెప్తారు, షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటారు, సందా ఇద్దాం అనుకుంటారు. అవన్నీ మీ సంఘానికి పరిమితం, నాకు కాదు. ఇలాంటి సభలకు చాలామంది ఏదో ఒక అర్పణ పట్టుకొని వస్తారు, మా చేతులు పెట్టాలని చూస్తారు. ఈ సభకు ఖర్చు పెట్టింది నేను కాదు, కష్టపడింది నేను కాదు. ఈ సభకు కష్టపడింది వేరే, ఖర్చు పెట్టింది వేరే. పైపిచ్చు నేను ప్రసంగం చేసినందుకు నాకు ఆహారం ఏంటి, రవాణా సౌకర్యం ఏంటి, బస ఏంటి, అన్నీ వాళ్ళే తిప్పలు పడుతున్నారు. మరి నాకెందుకు కానుక? ఈ తిప్పలన్నీ పడే స్థానిక సేవకుడి కదా డబ్బు అవసరం. ఈ లైట్లకు కానీ, జనరేటర్కి కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రాకి కానీ, ఈ ఏర్పాట్లకు కానీ ఖర్చు పెట్టేది నేను కాదు, స్థానిక సభల కన్వీనర్సు. నాకెందుకు కానుక? అందుకే నేను తీసుకోను. దానికి వాడికి పెద్ద పోజు, వాడికి మహాపొగరు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోడంటే బహుశా విదేశాలు చూస్తుందేమో. నీ నీచ నికృష్ట పాపిష్టి బుద్ధికి అంతకన్నా మంచి ఆలోచన ఆడొచ్చేరా సైతానా. ఒక సంఘ కాపరిగా నా తోటి సేవకుల క్షేమం కోరి వాళ్ళు నాలాగే తిప్పలు పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, అప్పులు పాలవకూడదని వారి అన్నయ్యగానో తమ్ముడుగానో వాళ్ళకి సహకారంగా నేను ప్రవర్తిస్తే నాకు లేని పని ఆపాదించడం నీకు బుద్ధి అట్లేదురా. మాట్లాడడానికి ఖర్చు లేదు కాబట్టి, పెట్టుబడి లేదు కాబట్టి నోటుకొచ్చినట్టు వాగటమే.
మారు మనసున్న క్రైస్తవులు అందరూ స్తోత్రం చెప్తారండి. నేను చేసిన తప్ప? చెప్పండి మీరు ధైర్యంగా. మిమ్మల్ని అడుగుతున్నానుగా, చెప్పండి. నేను చేసిన తప్ప? నేను మీ ఊరు వచ్చాను, నాకు ఇంత ఖర్చు అయింది ఇమ్మని అడిగితే తప్పు. అప్పులు పాలైపోయిన తలకు రూపాయి ఏంట్రా బాబు అంటే తప్పు. నాకేం ₹1 ఖర్చు లేదు, 4 మాటలు చెప్పటమే కదా. ఉచితంగా పొందాను, ఉచితంగా ఇస్తున్నాను. ఖర్చు పెట్టుకున్నవాడు లోకల్ వాళ్ళు, మీరేమైనా సహకరిస్తే వాళ్ళు సహకరించండి అంటే అందులో తప్పేంటండి? నా మీద పడి ఎడతాడు ఒక్కొక్కడు. వంకలేనమ్మ డొంకట్టు గడిచిందంట. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నా తోట అనేది మీకు ఉందా లేదా? అసలు అది గాలికి తిరిగే భక్తులుగా బతకొద్దు. గాలికి తిరిగే భక్తులుగా ఉండు. తెగిన గాలి పట్టంలా బతకొద్దు. కుండీల్లో మొక్కల్లాగా బతకొద్దు. నాటబడిన చెట్టుగా మీరు ఉండాలి. త్రోవ పక్కన చెట్టుగా కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని తోటలో నాటబడాలి. దేవుని సేవలో స్థిరపడాలి. దేవుని సన్నిధిలో నాటబడి వర్తిల్లాలి. ఆమేన్, హల్లెలూయా. వారు తమ దేవుని మందిర ఆవరణములో నాటబడిన వారై వర్తిల్లెదరు. నాటబడితే అభివృద్ధి ఉంటుంది. నువ్వు ఎక్కడ స్థిరపడే రకం కాదు. వీడు పాటించినంతకాలం వీడి గుడికి పోతావు, పేరు చెప్పినంతకాలం వీడి గుడికి పోతావు. ఈరోజు నీ పేరు చెప్పకపోతే గతం, నెక్స్ట్ ఆదివారం వేరే గుడి చూసుకోవటమే. నువ్వు ఇచ్చిన కానుక్కి 10 సార్లు నీ పేరు చెప్పాలా? ఇదేమో దరిద్రం. కొంతమందికి పేరు మీద ఎంత వ్యామోహం అంటే ట్యూబ్లైట్ మీద రాశాడు 3 పేర్లు. ట్యూబ్లైట్ ఎంత ఉంటుంది? అది ఎవరి దగ్గర తీసుకెళ్ళి రాయించుకొచ్చాడు. 3 పేర్లు ఇరికిచ్చాడు ఒక లైట్ మీద. నెడద వాళ్ళ దగ్గర కలవచర్ల ఊరిలో ఫ్యాన్కి 3 రెక్కలుంటే 6 మనవరాళ్ళ పేర్లు రాయించింది. రెక్కకి 2 చొప్పున మనవరాళ్ళ పేర్లు. మా దరిద్రానికి మా నెత్తిన పెట్టింది ఫ్యాన్. ఇట్లా నేను పాస్టర్ గారిని చూసి ఫ్యాన్ ఏమన్నా అన్నాడు. ఇంకోటి పెట్టి ఎవరికి చెప్పినా ఇట్లా చెమట్లకు తడిసి ముద్ద అట్లాగే వాక్యం చెప్పిన తర్వాత భోజనానికి వెళ్తే, నువ్వు ఫ్యాన్ ఎందుకు వెళ్ళదు చెప్తే నేను తింటాలే. తిన్నాను అన్న. ఏం లేదన్నా, ఆ స్థలం ఇచ్చిన తల్లిగారు ఆ ఫ్యాన్ ఇచ్చారన్నా. అయితే 6 మనవరాళ్ళ పేర్లు 3 రెక్కల మీద రాసిందన్న. ఫ్యాన్ ఆన్ చేస్తే పేర్లు కనపడవు కనుక ఈ బాగా అని చెప్పిందన్న. ఇంకెందుకు సార్ ఫ్యాను మీరు చెప్పండి. ఫ్యాన్ తిరిగితే దాని రెక్కల మీద రాసిన పేర్లు కనబడవని ఫ్యాన్ వేయుతుందట. అన్నా నువ్వు అట్ట గోల చేయబోకన్నా, గట్టిగా ఫ్యాన్ వేస్తే చిచ్చి నా స్థలం కాల్ చేసి పొమ్మంటే మాకు దిక్కులేదన్నా. ఓరే నాయను, ఎంత దుర్మార్గం అండి. ఇంతవరకు ఎవరికి తెలియదు కానీ మేము కూడా అట్టగా చేస్తున్నాం అనేవాళ్ళు ఉన్నారా? తెచ్చి అట్లాంటి ఏమి లేవన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా స్వంత తోట అనండి. ఆమేన్. 10,000 మంది ఉపదేశకులు ఉన్న మనకు తండ్రి తిన్నగా సంఘానికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ విజయవాడ నగరం నుంచి కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తారు. అయ్యా మీ వాక్యాలు యూట్యూబ్లో విన్నాం, చాలా బలపడ్డాం. నాకు 2 లక్షలు ఒక ఆఫీసర్ ఫోన్ చేశాడు. 2 లక్షల జీతం అయ్యా, ప్రతి ఆదివారం విశాఖపట్నం వస్తే కూడా 500 అవుతుంది, నెలకు 2,000 నాకేమి లెక్క, నేను ప్రతి సండే మీ చర్చికి వచ్చేస్తానయ్యా అంటే అన్నాను. అయ్యా అది సరికాదు, ఒకరు వస్తే ఒకరు రారు, అది విధానం కాదు. కుటుంబం అంతా ఒక సంఘానికి వెళ్ళాలి, నాటబడాలి.
ఎదగాలి. మీ చుట్టుపక్కల ఇలాంటి ఉపదేశం కలిగిన సంఘం ఏదో కొంటుందో చూసుకోండి. నీకు వెతికినా దొరకపోతుంది అడుగు, నేను బోల్డ్ పేర్లు చెప్తా. నాకు కనపడలేదన్నాడు, నేనే ఒక సంఘాన్ని పంపించా, నమ్మకంగా సంఘంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎప్పుడైనా ఆ సంఘానికి వెళ్తే కనబడతాడు, అడుగుతాను, అయ్యా స్థిరంగా ఉన్నావా? ఉన్నానయ్యా. స్తోత్రం చెప్పండి. దేవుని కృపలో 2 తెలుగు రాష్ట్రాల్లో నేను తరచూ వెళ్ళే ప్రతి పట్టణంలో నా వద్దకు వస్తే నేను పంపించిన బిడ్డలు ప్రతి సంఘంలో ఉంటారు. ప్రతి సంఘంలో ఆయా ఊర్లో బ్రాంచీలు పెట్టవచ్చుగా, పెద్ద పని. సుమారు 17,000 పైచీలకు బాప్తిస్మాలు ఇచ్చాను. ప్రతి ఊర్లో నేను బాప్తిస్మాలు 2-3 ఉంటారు. మెల్లిగా కూడ తీసి పెట్టవచ్చుగా. అందరూ నా అన్నయ్యలు, నా తమ్ముళ్ళు అనే ఒక భావన, నేను వారి సంఘాలని బలపరచాలి అనే భారం. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మీకు నేను చేస్తున్న మనవి ఒకటే, స్థానిక సంఘములను కట్టబడి నాటబడి ఎతకాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు అంటావేమో, టపటపా 2-3 కారణాలు చెప్తాను విను. మనమందరము కూడా యెరూషలేము నుండి ఇరుకుకు వెళుతూ దొంగల చేతిలో చిక్కినటువంటి విశ్వాసులమే. దేవునికి దూరమై మన స్వంత మార్గంలో పయనిస్తూ ఉండగా సాతాను అనే దొంగవాడి చేతికి చిక్కాము. వాడు మనల్ని కొట్టాడు, గాయపరిచాడు, రక్తపు మడుగులో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు మన వద్దకు వచ్చిన వాడు, యేసయ్యా ఆమేనండి, ఆ మంచి సమరయుడు ఎవరు అనండి గట్టిగా. ఆయన ద్రాక్ష రసం ఇచ్చాడు, దాని పేరు పరిశుద్ధ రక్తం. ఆయన నూనె ఇచ్చాడు, దాని పేరు పరిశుద్ధాత్మ. పూట కోళ్ళ వాని ఇంటికి తెచ్చాడు, దాని పేరు సంఘం లేక మందిరం. పూట కోళ్ళ వాని చేతులు పెట్టాడు, ఆయన పేరు కాపరి. 2 దేనాలలో వాడి చేతులు పెట్టాడు, పాత నిబంధన కొత్త నిబంధన అని పరిశుద్ధ గ్రంథం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరంతా గట్టిగా చెప్పాలి. మనము దొంగల చేతిలో చిక్కి దెబ్బలు తిని రక్తపు మడుగులో పడి ఉండగా మన వద్దకు దిగి వచ్చిన వాడెవరో గట్టిగా చెప్పండి. ఆయన మనకిచ్చిన ద్రాక్ష రసం ఏంటి? ఆయన మనకిచ్చిన నూనె ఏంటి? ఆయన ఇచ్చిన 2 దేనారాలు ఏంటి? ఆయన తీసుకెళ్ళిన పూట కోళ్ళ వాని ఇల్లు ఏది? ఆయన చేతుల్లో పెట్టాడే ఆ పూట కోళ్ళ వాడెవరో? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు మనల్ని బ్రతికించిన వారెవరు? గట్టిగా. మనకు రక్తం ఇచ్చింది ఎవరు? ఆత్మనిచ్చింది ఎవరు? వాక్యం ఇచ్చింది ఎవరు? సంఘం ఇచ్చింది ఎవరు? కాపరినిచ్చింది ఎవరు? గాయాలు కట్టేది ఎవరు? కాదు. అది నేర్చుకోవాల్సిన మాట. ఇన్ని ఇచ్చి ఆయన చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన రక్తం ఇచ్చి ప్రాణం తెప్పరలు చేశాడు, నూనె పూసి గాయాలు కట్టాడు. పాస్టర్ గారు చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేయాలి? రోజు కట్లు కట్టాలి, రోజు కట్లు కట్టాలి. రోజు ఏమైనా అపవిత్రత ఉంటే పిండేయాలి, మందు వేయాలి, బాగు చేయాలి. అంటాడు ఆయన, రాయ్ నేను త్వరలో వస్తాను. ఇదిగో ఈ 2 దెనాలతో వాణ్ణి పరామర్శించు అన్నాడు. కానీ ఇదిగో నీ ఖర్చుకి దుంచుకొని ఇవ్వలా, మాకేమి ఇవ్వలా. ఈ 2తో వాడిని పోషించు. నేను ఎట్ట బతకాలా? వాడు తిన్నగా మిగిలిందంటే తిను, అరకొరగా బతుకో, నేను వస్తానుగా, నీకు ఎక్స్ట్రా ఏమైనా పడితే ఇస్తానులే అన్నాడు. యేసయ్య మళ్ళీ వస్తాడు, వచ్చినప్పుడు నాకేదైనా జీతం ఇస్తాడని తనకు అప్పగించబడ్డ ఆత్మలకు గుడ్డు చాకిరి చేస్తాడే, అతడే సంఘ కాపరి. చేతులు స్తోత్రం చెప్పండి. సరదాగా పైన చెప్తా. మీరు మన ఇంట్లో బిడ్డ పుట్టగానే దేవుని బిడ్డలమైతే కానుపు సమయంలో మనం తప్పకుండా ఎవరికి ఫోన్ చేస్తాం? చెప్పాలి గట్టిగా, అయ్యా
అమ్మాయి యాతన పడుతుందయ్యా, ప్రార్థన చేయండి బాబు. వీళ్ళ ఆందోళన, వీళ్ళ దుఃఖం చూసి, వీళ్ళ టెన్షన్ చూసి పాస్టర్ గారు మెల్లిగా బండి వేసుకుని హాస్పిటల్ కాడికి వస్తాడు. రోగిని చూసి ప్రార్థించే అవకాశం ఉంటుందా? ఎక్కడో ఎదురుకుండా హాస్పిటల్ చెట్టు కింద నుంచుని ఉంటారు కుటుంబ సభ్యులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలమిచ్చి చేసి, అయ్యా భయపడక నాన్న, దేవుడు చూస్తాడుగా, ప్రార్థనలు చేస్తానంగా, ఏం కాదులే అని కాస్త ఆదరణ మాటలు చెప్పి అక్కడ నిలబడి స్తోత్రం 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 అంటూ ప్రార్థన చేస్తారు. కాసేపటి కెవ్వమని కేకన పడుతుంది, సంతోషం కబురు వస్తుంది. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత ఎవరి చేతిలో బెటర్ తీసుకొచ్చి రక్తపు తడియారని పసిగుడ్డును ఈ చేతిలో పెడితే చిన్న ప్రార్థన చేసి మళ్ళీ అలకిస్తాడు. అయిపోయిందా? పుట్టిన బిడ్డ ఫస్ట్ ఎవరి చేతిలో చెప్పరే? నామకరణం ఎవరో, ఇంటికులు గెత్తిరిత్తే ఎవరో, అక్షరాభ్యాసం ఎవరో, స్కూల్లో జాయిన్ చేస్తే ఎవరో, పుట్టిన రోజులకి ఎవరో, చివరికి అడిగి పెళ్లి చేస్తే, మళ్ళీ సైకిల్ మొదలు ఆడికి ఎవడన్నా పుడితే, చివరికి ప్రభునందు నిద్రిస్తే, చుట్టాలందరూ ఆది నుంచి అంతవరకు ఉంటారా? వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అక్కడ పడిగా అట్టుకుని కూర్చునేవాడు, ఫ్రీజర్ బాక్స్తో పాటు కుయ్యిలో కూర్చున్నాడు కాపర్ ఒకడే. నేను చెప్పింది అబద్ధమా? చెప్పొచ్చు కదండి. నేను అంటున్నాను, ఆ సంఘ కాపరి కంటే ఉత్తమ ప్రసంగికులు 10,000 మంది ఉండొచ్చు. ఎవరైనా వస్తారా? గొప్ప అభిషక్తులు ఉండొచ్చు. ఎవరైనా వస్తారా? అందుకనే ఉపదేశకులు 10,000 మంది ఉన్నా నీ కాపరి నీకు ఒక్కడు ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోనీ ఇంకొక రూట్లోకి వెళ్దాం. మనము దేవుని తోటలో ఒక మొక్క, సంఘ కాపరి, తోటమాలి. లూకాసు వార్త 13లో అన్నాడుగా, దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి నరికేయని. మనము ఫలించని కారణంగా దేవుని కోపం అనే గండ్రగొడ్డలి మన మేడ మీదకి వచ్చినప్పుడు తన ప్రాణం అడ్డేసి తన మేడ అడ్డు పెట్టి మనల్ని కాపాడడానికి ప్రయాసపడ్డ ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన పేరు సంఘ కాపరి. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, చుట్టూ తవ్వుతాను, ఎరివేస్తాను, నీళ్లు పెడతాను, అప్పటికీ ఫలించకపోతే నీ ఇష్టం బాబు అని దేవుని కోపముని గండ్రగొడ్డలికి తన మెడ అడ్డు పెట్టేది ఎవరో? సంఘ కాపరి అనే తోటమాలి. ఏ గొప్ప ప్రసంగికుడు ఆ పని చేయడు. మరి తోటమాలి ఏం చేస్తాడు? నీళ్లు పెడుతుంటే బలం చారలేదని ఎరువేస్తాడు. ఆ ఎరువే ఈ సభ, ఆ ఎరువే ఈ ప్రసంగం. రోజు నీళ్లు పోసిన పెద్దగా ఎదుగుదల ఉండదు. కాసింత ఎరువు వేసేసరికి పెద్దగా కనపడుతుంది చెట్టు. పెద్ద పెద్ద ఆకులు తెల్లారిపాటికే ఏపు ఎదిగినట్టు కనపడుద్ది. అరే, ఎరువు వేస్తే భలే ఎదిగిందని రోజు వేస్తే కుళ్ళి చచ్చిపోతాయి. అది మేమే ఎప్పుడున్నో సరే చాలు, పద్దాకుమైన కలవడవాకండి. పద్దాక నీకు నీళ్లు పెట్టాల్సింది ఎవరో? సంఘ కాపర్లు. అడప ఎప్పుడో వస్తాం అంతే, కాసిన తెరివేసి పోవటం. మీ సంఘ కాపరులతో మీరు అంటుకట్టుబడి ఉండాలి. అరే, నిన్నగాక మొన్న వచ్చినోడు తెలిసిపోయింది, మనకు తెలుస్తలేదు. రూతమ్మ ఎంత పెద్ద సీనియరు, అత్తగారి ద్వారా సత్యంలోకి వచ్చింది, నిజదేవుణ్ణి తెలుసుకుంది. తన బ్రతుకు తాను బ్రతికే అవకాశం కల్పించిన నీ దేవుడే నా దేవుడయ్యాక ఇక నీ జనమే నా జనం, నిన్ను వదిలిపెట్టనని తన రక్షణలోకి నడిపించిన వ్యక్తితో అంటుకట్టబడి ఉండిపోయింది. అందుకే అంత కృప. శృంగారమున దేవాలయం దగ్గర 40 ఏళ్ళుగా మెట్ల మీద పడి అడుక్కుంటున్నవాడు పేతురు, యోహానులు యేసుక్రీస్తు నామంలో అద్భుతం చేయగానే అందరు గుళ్ళోకి వచ్చారు, డ్యాన్స్ చేసిందే చూశారు. అందరు వెళ్ళిపోయారు కానీ కూడా అపోస్తలుల పాదాలు పట్టుకొని నిలబడిపోయాడు.
నువ్వు మేలు పొందితే, స్వస్థత పొందితే, బాగుపడితే, రక్షణ పొందితే దైవజనులు పట్టుకొని నిలబడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. సొంత తోట అనండి గట్టిగా. ఆ అనుభవం నీకు ఉండాలి. ఆ నాటబడిన అనుభవం నీకు ఉండాలి. ఒక తోటమాలని కలిగి, ఒక పూట కొల్లవాన్ని కలిగి రోజు రోజుకి మెరుగవుతూ ఉండాలి నువ్వు. ఎస్తేర్ను ఎవరో కన్నారు, ఎవరో పెంచారు, కానీ కోటలోకి వచ్చింది. హేగే నాయకత్వంలో షండుల చేతికి అప్పగించబడింది. వారిచ్చిందే తినాలి, వారిచ్చిందే కట్టుకోవాలి, వారిచ్చిన దాంతోనే సిద్ధపడాలి. నువ్వు ఎక్కడ పుట్టి పెరిగినా ఒకసారి కోటలోకి వస్తే, సంఘంలోకి వస్తే ఆ నడిపింపులో స్థిరంగా ఉండాలి. అప్పుడు కట్టబడతావు, పెళ్లి కుమార్తెకి ఎదుగుతావు. కొంతమందికి ఒక సంఘములో నాటబడే అనుభవం ఇష్టం ఉండదు, అలా తిరుగుతూ ఉంటారు. ఒకవేళది నామకర్త సంఘం అయితే, వాక్యానుసారంగా లేకపోతే, వాక్యపు విలువలు లేకపోతే, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే, యేసయ్య రెండవ రాకడ సిద్ధపడకపోతే మరి ఎందుకు వెళ్తున్నావు? మానేయ్. లేదండి అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి, మరి ఇంకేంటి, నాకే ఎందుకు నచ్చలేదండి. నువ్వు నచ్చకపోవచ్చు, మరి ఏం చేద్దాం? ఈ నచ్చట్లు ముచ్చట్లు నైజంతా కుదురుగల్లాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అన్నీ వాక్యానుసారంగానే ఉన్నాయంట. ఈ అబ్బకి నచ్చలేదంట పంబాబు గడికి. వీడితో చింపురు చేసుకొని, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని అడ్డగోలికి వెళ్ళి ఉంటాడు. ఆయన కోప్పడు ఉంటాడు, వీడు అది చెప్పడం. నాకెందుకో పాస్టర్ గారి యాటిట్యూడ్ నచ్చలేదండి. పాస్టర్ గారి యాటిట్యూడే నచ్చలేదంట, ఈడి యాటిట్యూడ్ ఎంత సూపరో. దేవుని బిడ్డలారా, ఒక సంఘ కాపరిని కలిగినటువంటి సేవలో మనకు ఉండాలి. ఇంకో కీలకమైన మాట చెప్తాను. రూతమ్మ గింజలు ఏరుకుంటుంది, యజమాని బోయజు పొలానికి వచ్చాడు. మనం కూడా ఒక సంఘం అనే పొలంలో ఉంటాం. యేసయ్య వస్తాడు. వచ్చినప్పుడు ఎవరిని అడిగాడు? ఏమా ఎవరు పిల్ల అన్నాడా? కాపరిని పిలిచి ఆమె ఎవరు అని అడిగాడు. అతడు చెప్పిన రిపోర్ట్ను బట్టి ఆమెను కనికరించాడు. నీ గురించి సంఘ కాపరి సాక్ష్యం చెప్పాలి. నీ మట్టుకు నువ్వు ఫీల్ అయిపోతే అవ్వదో. హెబ్రీ పత్రిక 13:17 కూడా మీ పై నాయకులు ఉన్నవారు లెక్క చెప్పాలి. నా లెక్క నేను చెప్పుకుంటాను అవ్వదో. నిన్ను గురించి లెక్క కాపరి చెప్పాలి. ఆయన చెప్పింది లెక్క. అందుకనే ఒక సంఘం, సంఘ కాపరి, ఈ అనుభవం క్రైస్తవుడికి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన పాఠాన్ని మీరు అర్థం చేసుకొని భక్తిలో ముందుకెళ్లాల్సిన వారై ఉంటారు. దేవుని వాక్యంలో నా సొంత తోట, లూకా సువార్త 15వ అధ్యాయములో ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు. చిన్నవాడు ఆస్తిలో నా వాట ఇమ్మని పట్టుకొని వెళ్ళిపోయాడు. పెద్దవాడు తండ్రిని అంటు పెట్టుకుని ఉన్నాడు. కానీ తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు కృతజ్ఞత కోడికి ఏర్పాటు చేస్తే వాడు అభ్యంతరం పడ్డాడు. ఈ నీ కుమారుడు వేశ్యలతో నీ ఆస్తిని పాడు చేస్తే వాడి కోసం ఎంత చేస్తున్నావు? నాకు ఒక మేక పిల్లని కూడా ఎప్పుడు నువ్వు ఇవ్వలేదు. నీ కుమారుడు నీ ఆస్తి అని మాట్లాడుతున్నాడు. నిజానికి వాడెవడో? వీడి తమ్ముడు. ఆస్తి ఎవరిది? మన ఆస్తి అనాలి, నా తమ్ముడు అనాలి. నీ కుమారుడు నీ ఆస్తి, వీడికేం సంబంధం లేదా? మరి ఇంట్లోనే ఉన్నాడుగా, ఉంటాడు. ఫస్ట్ నుంచి ఉన్నాడుగా, ఉంటాడు. పెద్దోడు కదా, ఉంటాడు. నా ఇల్లు, నా సంఘం అనే అనుభవం ఏది వాళ్ళకు ఉండదు. సంఘంలోనే ఉంటారు, పాతుకుపోయి ఉంటారు. ఇది నా సంఘం, నా ఇల్లు అనే భావన ఏమి ఉండదు. వస్తారు, వెళ్ళిపోతుంటారు. అలాంటి నిబంధన లేని, సంబంధం లేని, వచ్చిపోయే బాపతలో ఏ క్రైస్తవుడు ఉండకూడదు. నా స్వంత ఇల్లు అనే భావన నీకు ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక 2వ మాట, సరే ఇది నా స్వంత సంఘం,
ఇది నా సొంత తోట అనే భావన నీకు ఉంది, ఓకే, ఒప్పుకున్నాం. ఉంది కదా, మరి నువ్వేం చేసావు ఆ తోటకి? నా సొంత తోటకి నేనేమీ చేయలేకపోయానే అని బాధపడుతుంది ఇవిడి. నువ్వేం చేసావు? తన యవ్వన జీవితాన్ని పనంగా పెట్టి ధార పోసి కష్టపడి ఎండకు కాలి నల్లగా మాడిపోయిందే. ఇంత శ్రమ, ఇంత ఖర్చు అంత ఎవరికి? ఎవరెవరి తోటలో పెట్టిందంట. చాలామంది అలాగే ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్న సేవకులకి, ఎక్కడెక్కడో ఉన్న సంఘాలకి డబ్బులు పంపుతూ ఉంటారు. తమ సొంత సంఘములో ఎంత పెద్ద పరిచర్య జరిగినా కనీసం పట్టించుకోరు. ఆ దినం షూలమితి బాధపడుతోంది. అయ్యో, నేను ఎందుకు ఇలా చేశాను? నా ప్రవర్తన ఎందుకు ఇలా ఉండింది? నా సొంత తోటకు ఏమీ చేయలేకపోయాను. మీలో మీకు మైకిచ్చి సాక్ష్యం చెప్పండి, ఎంతమంది చెప్పగలరు నేను నా తోటకి ఇది చేశానని, నా సంఘానికి ఇది చేశాను అని? రాజమండ్రిలో ఒక సహోదరుడు వారి సంఘం స్థలం కొనుక్కుని మందిరం కట్టుకునే ప్రయత్నంలో ఉంటే, కోట్లాది రూపాయల అవసరతను బట్టి అందరూ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నేనేం చేయగలను అనిపించిందట. అందరూ ఇస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి అనిపిస్తే తనలో తనకు అనిపించిందంట, ఉన్నప్పుడు అందరూ ఇస్తారు, లేనప్పుడు ఇస్తేనే గొప్ప కదా అనిపించిందంట. అనిపించి ఏం చేశాడు? తన ఇల్లును 35 లక్షలకు అమ్మేసి తనొక అద్దెంట్లోకి మారి అచ్చంగా 35 లక్షలు పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేసాడు. కొన్ని సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నాడు. మెల్లగా చిన్నగా 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 వ్యాపారం చేసుకొని బాగా దీవించబడి ఒక మంచి ఇల్లు మరలా కట్టుకున్నాడు. ఓసారి సాక్ష్యం చెప్తుంటే విని ఆశ్చర్యపోయాను నేను. సమృద్ధిలో నుంచి కొంత ఇవ్వడం వేరు. ఉన్నప్పుడు అందరు ఇస్తారులే, లేనప్పుడు ఇవ్వాలి కదా అనిపించి తన ఉంటున్న ఇల్లు అమ్మి మొత్తం పట్టుకెళ్ళి సంఘ కాపరికిచ్చి కొన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి దేవుని కృపపై ఆధారపడి మెల్లిగా వర్తిల్లాడు. ఈ రోజున మీ అందరికీ నేను చేస్తున్న మనవని శ్రద్ధగా ఆలకించండి. నీ తోటకు నువ్వేం చేశావు? నీ తోటకు నువ్వేం చేశావు? దేవుని సంఘాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడైనా చూసుకున్నావా? ఒకరోజు వస్తుంది, నా సొంత తోటకు ఏమీ చేయలేకపోయాననే ఏడుపు నీకు మిగులుద్ది. అలాంటి పరిస్థితి రాకుండా ఈనాడే నువ్వు పరిచర్య చేయమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. రోమాపత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు రేఖ రాస్తూ, రూఫునకు వందనాలు, అతని తల్లికి వందనాలు, ఆమె నాకు కూడా తల్లి అని చెప్పాడు. అంటే సంఘంలో కొంతమంది తల్లులు ఉన్నారు, పౌలయ్య గారిని తమ సొంత కొడుకులాగా కడుపులో పెట్టి చూసుకున్నారంట. సొంత కొడుకులాగా చూసుకున్నారంట. మీ సంఘ కాపరిపై తల్లులకు అలాంటి వాత్సల్యం ఉండిందా? గాయు అనేవాడు ఉన్నాడట సంఘంలో, అదే 16వ అధ్యాయంలో 23వ వచనంలో. అతడు యావత్ సంఘానికి ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వాల్సి వచ్చినా ఆ బాధ్యత తన మీద వేసుకునేవాడట. ఈ రోజున బిడ్డలారా, ఎపఫ్రొదితు ఉన్నాడు, ఫిలిప్పీ 2:25. పౌలు గారితో పాటు తోటి యోధుడుగా దేవుని యుద్ధాలు చేసిన వాడు, సువార్త విశ్వాసపక్షముగా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న, నీ తోటకు నువ్వేమన్నా చేసావా? 2 ప్రశ్నలు. ఒకటి, నీ తోట అంటూ నీ సొంత సంఘం నీకుందా? 2, నీ తోటకు నువ్వు ఈ రోజు వరకు ఏమైనా చేయగలిగావా? ఒకరోజు వస్తుంది, అప్పుడు దుఃఖపడి ప్రయోజనం ఉండదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. షూలమితి తన లోపాన్ని తానే గుర్తుపట్టింది. అయ్యో, ఇంతకాలపు నా యవ్వన జీవితాన్ని దేవుని తోటకేసమే ఖర్చు పెట్టాను, కానీ క్రైస్తవ్యం కోసమే ఖర్చు పెట్టాను, కానీ నా తోటకి ఏమీ చేయలేదు. కాలమంతా వ్యర్థమైపోయింది. ఇకనైనా నా దేవుని తోటకు నేనేదైనా చేయాలి అనే మంచి సమర్పణలోకి వస్తున్నట్లుగా కనబడతా ఉంది. మీరు కూడా నాలాంటి ప్రసంగికులు కనబడితేనో, ఎక్కడో గొప్ప దైవజనులు ఒకవేళ కనబడితేనో వారిని ప్రేమించండి, గౌరవించండి. వారి ద్వారా, వారి పరిచర్య ద్వారా ఏదైనా ప్రత్యక్షమైన మేలు పొందితే ఏదైనా కృతజ్ఞత కానుకివ్వండి, తప్పులేదు. కానీ మీ ప్రథమ ఫలం, మీ దశమ భాగం, ఇవన్నీ మీ స్థానిక సంఘానికి చెందాలి అని మనవి చేస్తున్నాను. అంగీకరించిన మనసు ఉంటే ఆమేనండి. సరిగ్గా ఈ కారణంతోనే 30 ఏండ్లుగా సేవ చేస్తున్న
ఎన్నో పుస్తకాలు రాసిన క్యాలెండర్స్ ఉన్న, యూట్యూబ్లో వేల ప్రసంగాలు ఉన్న, నా అకౌంట్ నెంబర్ ఎక్కడ ఉంచను. కారణం, నాకు విపరీతంగా ఉన్నాయి కనుక. నాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మందిరం కడుతున్నాం, ఆ మందిరం సరిపోవట్లేదు. ఎన్నో మందిరాలకి సహకరించాం. ఇప్పుడు మా మందిరానికి తిప్పలు వచ్చింది. ఎన్నో స్లాబ్ వేసిన మందిరాలు కట్టే కృపదేవుడు నాకు ఇచ్చాడు. కానీ మా మందిరం ఈరోజు దాకా రేకుల మందిరమే. దాన్ని పడగొట్టి స్లాబ్ వేసి విస్తారంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంజనీర్ల దగ్గరికి వెళ్తే 50 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారు. సైలెంట్గా పని మొదలుపెట్టాము, జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత చేసినా, ఎంత అవసరం వచ్చినా నా అకౌంట్ నెంబర్ యూట్యూబ్లో పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. ఎందుకంటే విశ్వాసులు తమ సంఘాలకి సహకరించే వాళ్ళగా ఉండాలనేది నా అభిప్రాయం. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను బిడ్డలారా? స్వంత తోట అనండి. నెంబర్ 1, ఇది నా స్వంత సంఘం, ఇతడు నా తోట మాలి అనే అనుభవాన్ని కలిగి ఉండండి. 2, నీ స్వంత తోటకు ఏదో ఒకటి చేసిన సాక్ష్యంతో రేపు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏమీ చేయని స్థితిలోకి వెళ్ళడానికి వీల్లేదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ మాటను బట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా విస్తారమైన సమయం లేదు, కానీ నేను ముగిస్తూ కొన్ని మాటలు చెప్తాను. రెండవది ఏంటంటే, నా ప్రాణప్రియుడా, నీ మందను ఎచ్చట మేపుదువు. అంటే ఈ షొలొమోతుకు రెండవ లోపం, దేవుడు తన మందను మేపుతున్న స్థలం తెలియటం లేదు. క్రైస్తవులారా, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. దేవుడు తన సంఘాన్ని ఎక్కడ మేపుతున్నాడు మీకు తెలియాలి. ఏదైనా చర్చియే, ఎవరైనా పాస్టర్ గారే, ఎవరు చెప్పినా ఆ బైబిలే అనే భ్రమలో ఉండదో. అన్ని చోట్ల దేవుని వాక్యం యథాతథంగా ఉండటం లేదు. ఇశ్రాయేలు ప్రజలు సంఖ్య 11లో గోల పెట్టారు, ఇక్కడ మన్నా తప్ప మాకేం కనపట్టలేదని. మరి ఇంకేం కావాలి? ఉట్టి వాక్యం అంటే ప్రజలకు నచ్చట్లా. కొరియోగ్రఫీలు కావాలి, డ్యాన్సులు కావాలి, నాటికలు కావాలి, మ్యూజికల్ చైర్స్ కావాలి, ఎలక్షన్స్ కావాలి, ఏవేవో కావాలి. కేవలం వాక్యం అంటే నచ్చట్లా. అందుకని కాపర్లు కూడా రాజీ పడిపోయి వీళ్ళు వెళ్ళిపోతారేమో వేరే చర్చి, కానీ ఏదేదో ప్రవేశపెడుతున్నారు. అలా జరగకూడదు. దేవుని వాక్యం నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. పాట పాడమంటే నీ మాట చాలయ్యా అని పాడతారు. పాట అయిన తర్వాత కొంచెం డ్యాన్స్ బిట్టని అడుగుతారు. చెడ్డ మనసుది. సున్నతి కలిగిన హృదయం అలా మాట్లాడదు. సిలువ వేయబడ్డ శరీర అనుభవం ఉంటే అలా మాట్లాడరు. ఇదిగో దేవుని వాక్యం నడుతుంది. ఆయన మందని ఎక్కడ మేపుతున్నాడు? డ్యాన్సుల్లోనా, సవాల్లోనా, గొడవల్లోనా, రాజకీయాల్లోనా, రిజర్వేషన్లోనా? ఎక్కడ సంఘం బలపడేది? ఇదిగో దేవుని వాక్యం ఉంది. 23వ కీర్తనలో, పచ్చిక బయళ్ళలో. ఆమేనండి. సమృద్ధిగా పచ్చికుంటే అర్థం అని తెలుసా? ఎంత మేసినా, ఎంత కోసి వేసినా మట్టి నోటికి రాదు, గడ్డే. అంటే దాని అర్థం ఏంటి? వాక్యమే వస్తుంది. లోక సంబంధమైన ముచ్చట్లు ఉండవు, చెడ్డ మాటలు ఉండవు, 2-3 అర్థాలు వచ్చే మాటలు ఉండవు, బూతి మాటలు ఉండవు, సినిమా పాటలు ఉండవు, 10కి 10 డైలాగులు ఉండవు. ఈ రోజుల ప్రసంగాల్లో జరుగుతుంది, మీరు వింటున్నారుగా. ఎంత ఘోరం. ఏమాత్రం భయం లేకుండా సినిమా మాటలు వాడుతున్నారు, సినిమా పాటలు వాడుతున్నారు, 2-3 అర్థాలు వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. చెడ్డ మాటలు ఏమాత్రం భయం లేకుండా మాట్లాడేస్తున్నారు వేదికల మీద. అయ్యో ఎంత ఘోరం. అసలు భయం లేదా? ఆ భాష వాడొచ్చా? ఆ పదాలు మనం వాడొచ్చా? ఆ వెకిలి నవ్వులు మనం నవ్వొచ్చా? అలాంటి వింటున్నప్పుడు మనం ఎందుకు సహించాలి? అనిపించొద్దా? తప్పు కాదా? మహిమ కలిగిన దేవుని సన్నిధిలో, పరిశుద్ధమైన వాక్యపు ప్రవాహములో ఈ మట్టి నోటికి తగలొచ్చా? కేవలం గడ్డి, పచ్చిగా ఉండాలి. రెండవది,
పరమగీతాలు 2:16 ప్రకారం ఆయన పద్మములున్న చోట మందను మేపుతాడు. పద్మములు అంటే పైకి పువ్వు చిన్న కనపడుతుంది, కానీ లోపల చాలా లోతైన పొడవైన కాడ ఉంటుంది. లోతైన అనుభవాల్లో సంఘాన్ని మేపుతాడని. తర్వాత ఇర్మియా గ్రంథం 50:19 ఆయన కర్మెలు మీద మందను మేపుతాడని, బాషాను మీద మేపుతాడు, ఎఫ్రాయిము కొండల మీద మేపుతాడు, గిలాదు మీద మేపుతాడని చెప్పాడు. 4 మాటలు గుర్తుపెట్టుకో. కర్మెలు రోషము కలిగి దేవుని రుజువు చేయటానికి తల 2 మోకాళ్ళ మధ్యలో పెట్టున్నంతగా ప్రయాసపడి ప్రసవ వేదన పడి ప్రార్థన చేసే స్థలం. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన, సవాలుతో కూడిన పరిచర్య, దేవుని అగ్ని దిగి వచ్చే పరిచర్య, కడవరి వర్షము కుమ్మరించబడే పరిచర్య. అలాంటి చోట దేవుడు తన సంఘాన్ని మేపుతాడంట. డినామినేషన్ బట్టి, పేరును బట్టి కాదు. దైవజనుడా, నీ సంఘములో ఆ ప్రసవ్యతంతో కూడిన ప్రార్థన ఉందా? ఆ సవాలుతో కూడిన పరిచర్య ఉందా? రాజీ పడిపోయే బతుకా? మీరు వెళుతున్న సంఘములో దేవుని అగ్ని దిగి వచ్చి పశువును, మాంసమును, కట్టెలను, రాళ్ళను బూడిద చేసే బలమైన అగ్ని అభిషేకం ఉన్నదా? అలాంటి చోటే దేవుడు తన మందని మేపుతాడట. బాషాను రాజైన ఓగు 9 అడుగుల పెద్ద ఇనుప మంచాన్ని చేయించుకున్నాడని ఉంది బైబిల్లో. 31 మంది రాజులని యెహోషువ చంపితే పదే బాషాను రాజైన ఓగును గురించి రాస్తాడు. కారణం అతను బాధికాయుడు, బలాఢ్యుడు. వాడిని చంపడం మామూలు విషయం కాదు. చాలా ప్రత్యేకంగా ప్రస్తావించుకునే భారీ విజయం బాషాను రాజైన ఓగును చంపడం. వింటున్నారా బిడ్డలారా? ఆలకించండి మాటలు. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? ఫలించుట. కేవలం వరాల మీద టచ్చని తోసి పడేసే కాడ, సీసాలు అమ్ముకునే కాడ కాదు, ఫలములున్న చోట సంఘాన్ని మేపుతున్నాడు. గిలాదు అనే మాటకు అర్థం ఆరాధన. ఒక మంచి ఆరాధన ఉన్న చోట మేపుతున్నాడు. దైవజనులారా, సంఘమా, ఎక్కడ దేవుడు మందను మేపుతున్నాడు? ప్రాణప్రియుడా, నీ మందని ఎచ్చట మేపుతున్నావు? ఒప్పుకుంటుంది, నాకు తెలియట్లేదయ్యా. ఎక్కడ మేపుతున్నాడు? కర్మెలులో మేపుతున్నాడు. సవాలు కలిగిన చోట, రోషం కలిగిన చోట. బాషాన్లో మేపుతున్నాడు, ఎఫ్రాయిములో మేపుతున్నాడు, గిలాదులో మేపుతున్నాడు. సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. నువ్వు వెళుతున్న సంఘం, నువ్వు వింటున్న వాక్యం ఈ అనుభవాలతో ఉందా? లేకపోతే శూలం మీద గుర్తుపడినట్లుగా గుర్తుపట్టి మేలుకోగలిగితే నీకు మేలు. ఈ రాత్రి ఏదో ఒక మేత కాదు, ఆయన మందను మేపుచున్న స్థలములో నీ ఉండాలి. ఏకీభవిస్తే ఆమేనండి. ఆ తర్వాత 3వ విషయం, ఎచ్చట నీడకు దాన్ని తోలుదువో నాతో చెప్పు. ఎచ్చట నీడకు దాన్ని తోలుదువో నాతో చెప్పు. లోకమంతటి మీదికి రాబోతున్న మహాభయంకరమైనటువంటి ఎండ, శ్రమకాలం ఒకటి ఉంది. ఆ కాలంలో దేవుడు తన సంఘాన్ని ఒక నీడకు తీసుకెళ్తాడు. దాని పేరు మధ్య ఆకాశం. అంటే మధ్య ఆకాశానికి తరలి వెళ్ళే అనుభవాలు, అంటే ఎత్తబడే అనుభవాలు. బలమైన ఉపదేశం అనేది మొదటి మాట. ఎత్తబడే అనుభవాల్లో సంఘాన్ని పెంచాలి. కొన్ని సంఘాలు అన్ని కార్యక్రమాలు ఉంటాయి, మ్యూజికల్ చైర్స్ మొదలుకొని భోగి మంటల దాకా. ఇది లేదంటకూడదు, అన్నీ ఉంటాయి సంఘంలో. ఎలక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎత్తబడే అనుభవాల మీద మాత్రమే ఫోకస్ ఉండదు. బోర మోగితే ఎట్లా ఎత్తబడాలి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఎలా సిద్ధపడాలి, ఎలా బలం పొందాలి, ఇంకెందుకు మరి మిగతావన్నీ? ఇంకేం ప్రయోజనం? నీడకు తోలుకెళ్ళడం అంటే ఏంటి? మధ్యాకాశానికి తర వెళ్ళటం, అంతాపురానికి వెళ్ళడం. ఎత్తబడే అనుభవాలు సంఘంలో ఉన్నాయా?
నాలుగవది, ముసుగు వేసుకుని నిదాననై నేను అంటుంది. అంటే ఆమెకి ఇంకా ఏముంది? ముసుగు అంటే ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేదు. దేవుడు అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, కానీ ప్రత్యక్షత లేదు. ఎందుకు లేదు? ఆ మాట కూడా చెప్తాను. సమాధిలో నుంచి లాజర్ని బ్రతికించింది ఎవరో? అయ్యో చెప్పండి, ఎవరు? చెప్పండి. లాజరు బయటికి రా అంటే కాలు చేతులు కట్టబడిన వాడే ప్రేత వస్త్రములతో బయటకు వచ్చేసాడు లాజరు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ కట్లు తెగిపోవునుగాక అనలేదు, నీ ముసుగు ఊడిపోవునుగాక అనలేదు. తన పరిచారకులు చూసి, నాన్న ఆ కట్లు విప్పువనివ్వండి. మృతులలో నుంచి సజీవుడిగా చేసేది ప్రభువే, కానీ ప్రభు బ్రతికించిన వారిని ముసుగు లేకుండా క్రీస్తు మహిమను తేటగా చూపగలిగే అద్దముల వల్లే మార్చగలిగే సేవ దైవజనులు, అపోస్తులు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో ఒక బోధలో ఉంటే, ఏదో ఒక సంఘంలో ఉంటే, ఎవరో ఒకరి చేతిలో ఉంటే నీకు మేలు కలగదు. నీ కట్లు తెంపి నీ ముసుగు ఓడలాగి క్రీస్తు ముందు నిన్ను నిలవబెట్టుకు ప్రయాసపడే అపోస్తలుల బోధలో ఉండే సేవకులు నీకు అవసరమని నీకు మనవి చేస్తున్నాను. 1, స్వంత తోట. 2, ఆయన మేపుతున్న స్థలం. 3, కొనిపోబడే అనుభవాలు. 4, ముసుగు ఊడలాగే దైవజనులు. 5వది, నేను ఇంకా జతగాండ్ల మందులోనే ఉన్నాను అంటూ నేను ఎందుకు ఉండాలి అంటుంది. అంటే అర్థం, ప్రభు తనకు ప్రత్యక్షపరిస్తే, దారి చూపితే జతగాండ్ల మందను వదిలి ప్రియుని మందలో చేరిపోటకు సిద్ధపడి ఈ సాక్ష్యం చెబుతుంది. ప్రియులారా, ప్రియుని మంద ఒక్కటే, జతగాండ్ల మందలు ఎన్నో. ప్రియుని మంద అంటే ఎత్తబడే సంఘం, జతగాండ్ల మందలు నామకార్థ సంఘాలు. ఎత్తబడిపోయిన తర్వాత కూడా నూనె అమ్ముకునేవాడు కనపడుతున్నాడు. మత్తయి 25లో కొనుక్కునేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాడు ఉన్నాడు. ఆ వ్యాపారం బాగానే ఉంటుంది. జాగ్రత్త. దేవుని వాక్యం చెబుతుంది, స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ పూట గ్రహించాల్సిన మాట, ప్రియుని మందులోనే ఉండాలి, జతగాండ్ల మందులోనే ఉండకూడదు. సంగమా, క్రైస్తవులారా, దైవజనులారా, ఈ రాత్రి షులమ్మితి తాను తన స్వంత తోటకు చేయలేదు అనే లోపాన్ని గుర్తుపట్టింది. తాను ఆయన మేపుతున్న మందలో లేను అని గుర్తుపట్టింది. తాను ఎత్తబడి అనుభవాలు పొందలేదు అని గుర్తుపట్టింది. తాను జతగాండ్ల మందలో ఉన్నట్టు, తనకింకా ముసుగు నిలిచి ఉన్నట్టు గుర్తుపట్టింది. నీవు కూడా ఇలాగే ఉన్నావా? ఒకవేళ వేరే లోపములు నీలో ఉన్నట్టుగా వాక్యపు అద్దములో తేటగా నీకు కనబడుతున్నాయా? అలాగైతే షులమ్మితి ఒప్పుకొనగా కృప పొందినట్లు నువ్వు కూడా ఈ రాత్రి ఒప్పుకుంటావా? అయ్యా, ఈ రక్షణ పండుగ అనే కోడికలో నా జీవితం నామకార్థ స్థితిలో దండగగా మారకుండా నీ దాసుని మరుగుపరిచి నీ వాక్యములో నుంచి ఒక మాట నాకు ఇచ్చావు. నేను నా లోపములు గుర్తుపడుతున్నాను. షులమ్మితి వలె నేను కూడా ఒప్పుకుంటున్నాను. తనకు కృప ఇచ్చినట్లే నాకు కూడా ఇవా. ఎత్తబడే సంఘముగా నన్ను మార్చవా, పావురం వలె నన్ను సిద్ధపరచవా అని నీ లోపములో నీ ఒప్పుకుంటూ ఒక ప్రార్థన చేయడానికి సిద్ధమా? అలాగైతే తలలో ఉంచండి, మోకరించండి.